మోడీ సార్ అంత గొప్ప కార్యం చేసి అయోధ్య రాముని పూజకు మాత్రం కూసుంటలేడంట. ఏం చేస్తాడు పాపం, ఆయన జాగలా వేరేటోళ్ళని కూసబెడుతుండంట. ఇసొంటి కార్యాలు చేసేటప్పుడు ఆలు మగలు కూసోవాలనంట. మరి అందుకే వద్దన్నాడో లేక టైం లేకనో కానీ మోడీ సార్ అయితే అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యం పూజకు దూరంగా ఉంటుండంట. ఎవరో ఒకరు పూజ చేయాలిగా, ఎట్లా మరి అంటారా? అయితే తెలుసుకుందాం పాండ్రి. దేనికైనా అదృష్టం ఉండాలి. పాపం మోడీ సార్ ఎంత శ్రద్ధ తీసుకొని అయోధ్యలో రాముని గుడి కట్టిస్తుండో చూస్తున్నాం కదా. అయితే ప్రాణ ప్రతిష్ఠ కోసం చేసే పూజా కార్యక్రమాలల్లా మోడీ సార్ కాకుండా ఇంకొక ఆయన కూర్చుంటున్నట. రామ జన్మభూమి ట్రస్టులు అయితే దీని మీద క్లారిటీ ఇచ్చిర్రు. లెక్కకైతే మోడీ సారే పూజలో కూర్చోవాలి, కానీ కొన్ని కారణాల వల్ల కూర్చుంటలేడు. అది కూడా 6 రోజులంటే ఒక ప్రధాని కుదురుతుందా? ఇవన్నీ ఆలోచన చేసుకున్నాకనే మోడీ సార్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ సార్ ప్లేస్ లో 16వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా జరిగే అన్ని పూజలల్లా ట్రస్ట్ సభ్యుడైన అనిల్ మిశ్రా వాళ్ళ ఇంటామెతో కలిసి కూర్చుంటాడని చెప్పారు. అయితే అన్ని రోజులు పూజలలో కూర్చున్నాడు అంటే మోడీ సార్కున్న బిజీ షెడ్యూల్తో కుదరదని చెప్పేసిరట పిఎంఓ ఆఫీస్ వాళ్ళు. ఇక వేరేటలో ఎవరినైనా చూడమని చెప్పినప్పుడు అనిల్ మిశ్రా అయితేనే బాగుంటుంది అనుకున్నారట. ఏం సార్ మరి గంత పెద్ద కార్యం చేసి ఒక చేయనేకపోతే ఎట్లా అని ఎవరో గిట్టని అడిగితే అట్లేం లేదు, 22వ తారీఖు నాడు గుడి ఓపెనింగ్ అయ్యి అటెంక హారతి ఇచ్చే కార్యం కూడా మోడీ సార్ చేతిలో మీకెళ్ళే జరుగుతుందని చెప్పిరట. సరే ఎట్లయితేంది, మొత్తానికి ఏదో ఒక ముఖ్య ఘటనలో మోడీ సార్ చేయబడితే చాలు అనుకుంటారట ట్రస్ట్ వాళ్ళు. మోడీ సార్ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవ్వరు బాధపడకురాయా. ఇగో సార్ మెయిన్ ఘట్టంలో చేయి పెట్టి కార్యాన్ని సంపూర్ణం చేసేందుకు రెడీగా ఉన్నాడు.